మన లాస్ట్ ఫ్రైడే అయితే ఇక నేను ఇంట్రాడే చేయాలనే ఆలోచన ఎందుకో వచ్చింది. దానివల్ల నేను ఇంట్రాడే చేద్దామని అని చెప్పేసి పుట్ ఆప్షన్ తీసుకున్నా. అది కూడా 328కి ఆ టైంలో తీసుకున్నా. సర్లే క్లోజ్ చేద్దాం అనుకున్నా కానీ ఆ టైంకి సరే ఒక 2000 లాభం ఉంది క్లోజ్ చేద్దాం అనుకున్నా. కానీ తీసుకోలే. అప్పటికి 3:30 అయిపోయింది. అది అట్లనే ఉండిపోయింది. సరే మండే కూడా క్లోజ్ చేద్దాంలే అనుకుంటే మండే మార్కెట్ ఏమైందంటే 400, 600 మధ్యలో డౌన్ ఫాల్ అయింది. ఇంకా నాకు పెరుగుతుందేమోనని నేను ఉద్దేశంతో చూస్తే ఒక 7,000 లాస్లో ఉంది. ఇదేంది మార్కెట్ ఇంత క్రాష్ అయింది, అమౌంట్ ఏంది నాకు మైనస్ చూపిస్తుందంటే షాక్ అయినా ఫస్ట్ టైం. తర్వాత అర్థమైంది. ఇంకా నేను చాట్ జీపీటీని ఆడినా, అడిగితే ఏదో పుట్ ఆప్షన్ ఒక్కొక్కసారి తగ్గే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఏదో చూయించింది. దాని ఐబిఓ అంటారండి. నాకు అర్థమైంది. తెలియనప్పుడు తెలుసుకొని చేయాలి. లేకపోతే అనుభవం ఉన్నోళ్ళని అడగాలి. లేకపోతే ఆ రోజుకి వీలైతే ఆ రోజే క్లోజ్ చేయాలనేది అర్థమైపోయింది. నాలాగా తప్పులు చేయకండి. ఇంట్రాడే అంటే ఆ రోజే క్లోజ్ చేయడానికి ట్రై చేయాలి. ఆశ, దురాశ దుఃఖానికి చేయటం అన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఇట్లా కాకుండా మార్కెట్‌ని అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాల. అసలు ఈ మార్కెట్‌ని అర్థం చేసుకోవాలంటే తలకాయ నొప్పి లేస్తది. ఒక్కొక్కళ్ళేమో కార్లు కొన్నామంటారు, బైకులు కొన్నామంటారు, ఇల్లులు కొన్నామంటారు ఇంట్రాడే ట్రేడింగ్ చేసి. నేనేమో లాస్‌ల మీద లాస్ అయితున్నా. ఇది కోలుకొని దెబ్బ అయితుంది. అసలు నాకు అర్థం అవ్వట్లే. అసలు ఎట్లా కొంటుర్రా నాయనా మీరు ట్రేడింగ్ చేసి నాకేం అర్థమవుతలే. తెలిసినోళ్ళు ఏమైనా ఉంటే చెప్పండి బ్రదర్.